ఇక భూభారతిపై ఇటు మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలైతే ఈ సభని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఫార్ములా ఈ రేస్ పై బీఆర్ఎస్ ఎలా అయినా చర్చకు పట్టుపట్టింది. దీని మీద చర్చ జరపాలి అంటూ కూడా ఇటు స్పీకర్ని బీఆర్ఎస్ నేతలు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి పొంగులేటి అయితే భూభారతి మీద మాట్లాడారు. తర్వాత చర్చిద్దాము అంటూ కూడా ఇటు స్పీకర్ చెప్పినా కూడా వారు వినలేదు. బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం అసెంబ్లీలో గందరగోళాన్ని సృష్టించడంతో ఇటు స్పీకర్ అయితే సభని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, అసలు ఏం జరిగింది సభలో? మనం చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ నేతలు గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి నెలకొంది. 15 నిమిషాల పాటు కూడా ఇటు స్పీకర్ సభని వాయిదా వేశారు. మరి తర్వాత సభ ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు వెంకట్? ప్రసన్న, మొత్తం మీద ఇవాళ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ రాకముందే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే భూభారతి పైన ఇప్పటికే చర్చ జరిగింది. 18వ తారీఖు రోజు భూభారతి బిల్లు అసెంబ్లీ ముందుకు ప్రొడ్యూస్ చేసిండ్రు. దాని మీద సమయం కావాలని ప్రతిపక్షాలు అడిగినప్పటికీ 2 రోజుల పాటు సమయం ఇచ్చారు. 18, 19, 20 2 రోజుల పాటు సమయం ఇచ్చిండ్రు. ఇవాళ పూర్తి స్థాయిలో చర్చ జరపడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు వచ్చినప్పటికీ కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరగడంతో ఇవాళ వాయిదా తీర్మానం కూడా బీఆర్ఎస్ కార్ ఈ రేసింగ్ పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. వాటిపైన చర్చ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో సభ ప్రారంభం కాకముందే స్పీకర్ వెల్లోకి రాకముందే నిరసన తెలుపుతుంది. ఖచ్చితంగా ఫార్ములా ఈ రేసింగ్ పైన చర్చ జరపాలి. ఎలాంటి అవకతవకలు జరిగినాయి, నిజంగా డబ్బులు విదేశీ మారక ద్రవ్యంలోకి వెళ్ళాయా, ఏ విధంగా వెళ్ళాయి, ఎవరు చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపితే కార్ ఈ రేసింగ్ పైన మేము కూడా పూర్తి స్థాయిలో సమాధానాలు ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ పట్టుబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొని ఉన్నాయి. ఇటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి పైన బిల్లు పైన మాట్లాడుతుండగానే ఇటు బీఆర్ఎస్ వెల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా ఎదురు సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాల మధ్య కాసేపు కొట్టుకునే స్థాయికి వెళ్ళినటువంటి నేపథ్యం ఉండడంతో సభ 15 నిమిషాలు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొస్తాం, రైతు సమస్యలు కావచ్చు, భూములు కాపాడటంలో కావచ్చు, అధికారులు చేస్తున్న చర్యలు కావచ్చు, అనేక అంశాలు భూభారతి ద్వారా ప్రజలు లబ్ధి పొందుతారు, రైతులు లబ్ధి పొందుతారు. ప్రజాపాలనలో భాగంగా ఇవాళ రైతాంగం గత ధరణిలో అనేక అన్యాయాలకు గురైంది, అనేక ఒడిదుడుకులకు గురైంది. ఇప్పుడు భూభారతి ద్వారా దాన్ని సరిదిద్దాలనే సంకల్పంతో ఇవాళ ప్రజాపాలనలో భాగంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరపకుండా కేవలం సభను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేసిండ్రు. కాసేపు 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. మళ్ళీ సభ సజావుగా జరుగుతుందా, భూభారతి మీద చట్టం పైన సభ సజావుగా సాగనిస్తారా లేదా అనేది అయితే సస్పెన్స్గా ఉంది. ఇప్పటి వరకు అయితే ఇరు పార్టీలు అంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒకసారిగా దాన్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యం ఉంది. ఇక వెంటనే ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే 15 నిమిషాల పాటు వాయిదా వేసినటువంటి